నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం. మధ్యాహ్నం కళ్యాణదుర్గం, రాజంపేటలో సభలు. తెలంగాణకు క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు. నేడు రాహుల్, రేపు ఖర్గే పర్యటన. కాసేపట్లో భువనగిరికి అమిత్ షా. బీజేపీ అభ్యర్థికి తరపున ప్రచారం. కరీంనగర్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం. సాయంత్రం 6 గంటలకు రోడ్ షో, కార్నర్ మీటింగ్. తెలంగాణ, ఏపీలో ఎన్నికలకు దగ్గర పడిన సమయం. నేటితో మిగిలిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సమయం దగ్గర పడడంతో సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నారు. కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ సర్కిల్లో ఎస్వీ కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. కర్నూలు సభ అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్లో జరిగే సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ లోక్సభ నియోజకవర్గంలో విజయబేరీ ముగించాలనే ఉత్సాహంతో ముందుకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తరచూ బహిరంగ ఎన్నికల సభలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మిగిలిండడంతో హస్తం పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రానికి క్యూ కట్టారు. ఈ నెల 11తో ప్రచార పర్వం మిగనుంది. కేవలం 3 రోజులు మిగిలి ఉండడంతో పార్టీ సీనియర్ లీడర్లు తెలంగాణకు వస్తున్నారు. నేటి నుంచి నెల 11వ తేదీ వరకు రాహుల్, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ మెదక్లో ప్రచారం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ పార్లమెంట్ పరిధిలో నర్సాపూర్లో నిర్వహించే జనజాతర సభకు అటెండ్ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీనగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు రాహుల్ హాజరు కానున్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జనజాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అనంతరం 6 గంటలకు ఎల్బీనగర్, సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారు. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు.
రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వస్తారు. సాయంత్రం 4 భువనగిరి పార్లమెంట్ పరిధిలో నకరేకల్లో నిర్వహించిన జనజాతర సభకు హాజరవుతారు. ఇక శనివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించనున్న సభలో ఆమె పాల్గొని మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంటకు తాండూరులో నిర్వహించే సభకు హాజరవుతారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలమైన నినాదం ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ల రద్దు అంశం. అయోధ్య రామ మందిరంతో పాటు మైనార్టీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు కమల్నాథులు. దీంతో రిజర్వేషన్ల అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత కాకపుట్టించింది. ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి తీరుతామని బీజేపీ అగ్రనేతలు భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అయితే ఏపీలో మాత్రం ఎందుకో ఆ ఊసే ఎత్తడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో రీసౌండ్ ఇస్తున్న మైనార్టీ రిజర్వేషన్ల రద్దు అంశం ఏపీలో ఎందుకు సైలెంట్ అయింది? దీని వెనకాల ఉన్న మతలబం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరాన్ని తారక మంత్రంగా ఎంచుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. అయితే అయోధ్య రామ మందిరంతో పాటు మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కూడా ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు కమలనాథులు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ అయితే మరో అడుగు ముందుకేసి మతపరమైన రిజర్వేషన్లు కొనసాగనివ్వనని తెలంగాణ గడ్డ మీదనే భీష్మ ప్రతిజ్ఞ చేశారు. संयुक्त आंध्र प्रदेश का हिस्सा था, तब 2004 और 2009 में उस संयुक्त आंध्र ने कांग्रेस को रिकॉर्ड संख्या में एमपी एमएलए दिए थे. कांग्रेस ने यहाँ एसटी, एससी, बीसी की चिंता करने की जगह उनके आरक्षण पर डाका डालना शुरू कर दिया. कांग्रेस ने तब के आंध्र प्रदेश को तुष्टीकरण की प्रयोगशाला बना दिया था. कांग्रेस ने बीसी के हक का आरक्षण उठाकर मुस्लिमों को दे दिया. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు దేశ అభివృద్ధితో పాటు మేనిఫెస్టో అంశాలను ప్రచారం చేస్తూనే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని తెలంగాణలో ప్రకటించారు. ఆ 4% రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సర్దుబాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రచారంతో నిమ్న వర్గాల ఓట్లకు బీజేపీ గాలం వేసింది. కాంగ్రెస్ పార్టీ का एक सूत्र है, झूठ बोलो, जोर से बोलो, सार्वजनिक रूप से बोलो और बार-बार बोलो. वो कहते हैं मोदी जी को बहुमत मिलेगा तो मोदी जी आरक्षण हटा देंगे. मेरा फेक वीडियो बनाकर सर्कुलेट करती. मैं आपको बताना चाहता हूं कोरबा वालों, 10 साल से आपके आशीर्वाद से मोदी जी के पास बहुमत है. मोदी जी ने आरक्षण ना हटाया ना हटाएंगे. बहुमत का उपयोग क्या किया? 370 हटाने के लिए किया, राम जन्मभूमि का मंदिर बनाने के लिए, सीए लाने के लिए, ट्रिपल तलाक हटाने के लिए किया. और अब यहां सरकार दी, बहुमत का सरकार का उपयोग नक्सलवाद को समाप्त करने के लिए हम कर रहे हैं. नक्सलवाद అయితే పొరుగున ఉన్న ఏపీలో మాత్రం ముస్లిం రిజర్వేషన్ల మీద బీజేపీ అగ్రనేతలు ఊసే ఎత్తడం లేదు. నిజానికి మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. అది ఆ పార్టీ ఫిలాసఫీ. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా మతపరమైన రిజర్వేషన్లను అస్సలు ఒప్పుకోదు. మతపరమైన రిజర్వేషన్లతో దేశంలో చీలిక వస్తుందని ఆర్ఎస్ఎస్ గట్టిగా నమ్ముతుంది. మరి ఆ మూల సిద్ధాంతాన్ని అమలు చేస్తామని ఏపీలో ఎందుకు గట్టిగా చెప్పడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మైనారిటీ బుజ్జగింపులకు తమ మద్దతు ఉండదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఏపీలో టీడీపీ కూటమితో బీజేపీ జతకట్టింది. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా చంద్రబాబు ఏకంగా ముస్లింలకు భారీ వరాలు ప్రకటించారు. ₹1,00,000 దాకా హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 50 ఏళ్లు నిండితే పెన్షన్ కూడా ఇస్తామని, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. అయితే ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు మోదీ, అమిత్ షాలకు తెలియవా అన్న ప్రశ్నలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. టీడీపీకి ఆ కూటమిలో ఉన్న బీజేపీకి కూడా ఓట్లు కావాలని, అందుకే ఆ ప్రస్తావన చేయలేదని అంటున్నారు. మైనారిటీలను బుజ్జగిస్తున్నారు అని కాంగ్రెస్ మీద విరుచుకుపడే మోదీ, అమిత్ షాలు ఏపీలో ప్రాంతీయ పార్టీలు 2 అదే పని చేస్తున్నా ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా బలమైన స్లోగన్ గా ఉన్న మైనారిటీ రిజర్వేషన్ల అంశం ఏపీలో మాత్రం వినపడటం లేదనే చర్చ జరుగుతోంది. మరి లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ ఎత్తుగడలతో రాజకీయ లబ్ధి చేకూరుతుందా? ఒకవేళ ఫలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోదీ అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట దిగదారుస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీజేపీ వాళ్ళు ఊదితే కొట్టుకుపోయే పాకిస్తాన్ పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో 150 వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. మోదీ చెప్పిన అచ్చదిన్ ఏమో కానీ మనం సత్యదినాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పడిపోయాయని చెప్పారు. సబ్సిడీ మాత్రం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే గ్యాస్ మేమేదో ఉద్ధరిస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం, మాకే గుర్తుని పెడుతున్నాం. నమ్మచ్చునా? నమ్మే అవకాశం ఉందా? అంత ట్రాష్ గ్యాస్. ఎప్పటికప్పుడు ఉల్టా నినాదం పెట్టుడు, పాకిస్తాన్ పంచాయతీ అని చెప్పుడు. వాడు పాకిస్తాన్ కింద పుట్క దేశం. జాడీ చొక్కటి కొడితే 25 ఏళ్ళు మన దిక్కు చూడడు. వాడిని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకున్నాడు. మన గ్యాస్ చెప్పుడు. మోడీ ఎజెండాలో, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉన్నాయి. ఏ కాలం లేదు, మనుకాలం లేదు, మతాల కాలం. పేదల కష్టాలు ఉన్నాయి. ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి. ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ, అదానీలకు, పెద్ద పెద్ద కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు మాఫీ చేసిన. ఎన్నికల వేళ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న వారసత్వ పన్నుపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ కామెంట్స్ మరవక ముందే తాజాగా ఆయన భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత్ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలిక వివాదాస్పదమైంది. దీనిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో తూర్పున ఉండే ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ ప్రాంతంలో ఉండేవారు అరబ్బుల్లా, ఉత్తరాదిన ఉండేవారు తెల్లవారిలా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్స్ లా ఉంటారన్నారు శ్యామ్ పిట్రోడా.
70 ఏళ్లుగా భారతదేశ గుర్తింపు ఇదే అనేలా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే పిట్రోడా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎన్నికల వేళ పిట్రోడా వ్యాఖ్యలు కొంపముంచుతాయి అనుకున్నారో ఏమో, వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించింది కాంగ్రెస్ హైకమాండ్. Where people on east look like Chinese, people on west look like Arab, people on north look like, maybe white, and people in south look like Africa. శ్యామ్ పిట్రోడా కామెంట్స్ పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లా ఉంటారని, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని ఠాకరే వారసులుగా చెప్పుకునే వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా అని మోదీ నిలదీశారు. దేశాన్ని రివర్స్ గేర్లో తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ మధ్యలో విభజన ఆలోచనే ఉంటాయని, దేశాన్ని ముక్కలు చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే శ్యామ్ పిట్రోడా రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. शहजादे, आपको जवाब देना पड़ेगा. चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा. మరోవైపు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తాను దక్షిణ భారత్ నుంచి వచ్చానని, భారతీయురాలిగానే కనిపిస్తున్నానని పేర్కొన్నారు. తన బృందంలో ఈశాన్య భారత్ నుంచి ఉత్సాహవంతులైన సభ్యులు ఉన్నారని, వారు భారతీయులుగానే కనిపిస్తారన్నారు. జాత్యహంకారానికి మార్గదర్శి అయిన రాహుల్ గాంధీకి మనమంతా ఆఫ్రికన్, చైనీస్, అరబ్, వైట్గా కనిపిస్తామని ఎద్దేవా చేశారు. మీ మనస్తత్వాన్ని, మీ వైఖరిని బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలంటూ చురకంటించారు. మరోవైపు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై సినీ నటి ప్రణీత స్పందించారు. ఒక్క మాటలో కౌంటర్ ఇచ్చారు. తాను దక్షిణ భారతీయురాలిగానే కనిపిస్తున్నాను అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికల వేళ శ్యామ్ పిట్రోడా రూపంలో కాంగ్రెస్ కు కొత్త కష్టాలు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా ఆ పార్టీకి మైనస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఇక కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదన్నారు. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. చెవెల్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా సబితా నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించారు. ఇదే కాకుండా 2000 పెన్షన్ వచ్చిన అమ్మలకు అందరికి ఏం చెప్పిండ్రు? 4000 ఇస్తామన్నారు. 4000 పెన్షన్ వస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళకేయండి, 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ పెన్షన్. ఇంకొక మాట చెప్పారు, 2500 ఇస్తాం కోడళ్ళకి అన్నారు. 2500 అంటే 5 నెలలు అయిపోయి వచ్చి 2500 వచ్చిన వాళ్ళందరూ అక్కడేసుకోండి, రావాళ్ళందరూ కేసీఆర్ కేస్తే కొట్లాడి ఇప్పిస్తారు. కేసీఆర్ కాకపోతే ఏమన్నా అందరు కోరుకోండి. 500కు గ్యాస్ సిలిండర్ అన్నారు, పత్తాకు లేదు. దయచేసి గుర్తు పెట్టుకొని మీరందరూ ఓటేస్తే కేసీఆర్ గట్టిగా వాళ్ళతో కొట్లాడి మళ్ళీ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. బీజేపీపై కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ చట్టాలను రద్దు చేశారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చిందన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఏకకాలంలో రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఏకకాలంలో రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులందరూ కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫ్ చేసినటువంటి సందర్భం లేదు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. గతంలో 1 లక్ష రూపాయలు మాఫ్ చేసినాం మేము, కాబట్టి ఇప్పుడు 2 లక్షలు మాఫ్ చేస్తాం. అదే కేసీఆర్ ఏం చేసిండ్రు? వాయిదాల పద్ధతి తీసుకొచ్చిండ్రు. చారానా 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 చారానా.
4 వాయిదాలు తీసుకొచ్చి అది కూడా అసంతృప్తిగా అసంపూర్ణంగా చేసాడు, పూర్తిగా చేయలే. చేయనందు మూలంగా ఏమైపోయిందంటే చాలా మంది రైతులకు అది అస్సలు మాఫ్ కాలే, కేవలం వడ్డీ మాత్రమే మాఫ్ అయింది. అట్లాంటి పరిస్థితి. చివల్ల పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకొరకంటే ఇది మనకు చివరి అవకాశంలాగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీగా ఎన్నికైతేనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మన బ్రతుకులు మళ్ళీ బాగుపడే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో స్పష్టంగా ఏం చెప్పారంటే, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పంటలకు మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధర నిర్ణయించినప్పుడు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలైనటువంటి వరి కానీ, మొక్కజొన్న కానీ, కందులు కానీ, పెసర్లు కానీ, పత్తి కానీ, ఇవన్నిటిపైన కూడా 1,000 నుంచి 3,000 రూపాయల క్వింటల్కు పెరిగే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచార హోరు పీక్స్కి చేరింది. మిగిలిన కొద్ది సమయంలో వీలైనంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు. తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? నెల్లూరు జిల్లా ఓటర్లు ఏం ఆశిస్తున్నారు? ఎంతో అభివృద్ధి చెందాల్సిన గూడూరు బ్రిటిష్ హయాం నుంచి ఇక్కడ ప్రాధాన్యత జంక్షన్, రైల్వే జంక్షన్ అని చెప్పుకునేదానికే కానీ కనీసం జంక్షన్ వాతావరణమే లేదు. ఇలాంటివన్నీ కూడా చిన్నవి చేసి అభివృద్ధి చేసిన తర్వాత ఓటర్లు అడిగితే ఓటర్స్ చేసే పరిస్థితులు ఉన్నారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ మీద, వరప్రసాద్ మీద. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు వస్తాయంటే ఇవన్నీ రాష్ట్రంలో ఆయన ఏదైనా కష్టపడి చేయొచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ స్థానికంగా చూసినప్పుడు ఈ ఎమ్మెల్యేలు సరిగ్గా చేయకపోగా ఇంకా జగన్ పైన అసంతృప్తి వచ్చింది. ఈసారి జగన్ పరిస్థితి కూడా ఏందనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 24 అవర్స్ గవర్నమెంట్ పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన పాలన అందిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మరియు సూలూరుపేట నియోజకవర్గం మా సంజయ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా అద్భుతమైన వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి. ఆయన ఇప్పుడు 2 సార్లు కొట్టినాడు. ఈసారి హ్యాట్రిక్ కొడతాడని నేను నమ్ముతున్నాను. 68,000 ఓట్లతో ఇంతకుముందు గెలిచాడు. ఈసారి అది 80 నుంచి 90,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి వార్డులో ఎక్కడ చూసినా జగనన్న పాలన అందుకుంటున్నారు, పరిపాలన చూసి జగనన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. కాబట్టి 1-2 ఇండ్లు తక్కువనిచ్చి ప్రతి ఒక్క ఇల్లు జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తున్నారు, సంజయ్ గారి పేరే చెప్తున్నారు. సంజయ్కే మా ఓటు అంటున్నారు, ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్నారు. జై జగనన్న, జై కిలివేటి సంజయ్. ఈసారి సంజయ్ గారు మినిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను పురుషోత్తం. ఈరోజు 10,000కి 20,000కి సాలించాల ఉద్యోగాలు, స్కిల్డ్ లేబర్కి అక్కడ ఉద్యోగాలు చేసుకొని ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు వ్యవహరిస్తున్నారు. అనేక మంది ఉద్యోగాలు 30 సంవత్సరాలు వచ్చిన యూనివర్సిటీలో కాలేజీలో మొగ్గుకుంటూ పిహెచ్డీలు చేసుకుంటూ వాళ్ళందరూ ఉద్యోగాలు వస్తే మేము పోయి పెళ్లి చేసుకున్న ఆలోచనతో ఎంతోమంది యూనివర్సిటీలు ఈరోజు మగ్గుతున్న పరిస్థితి ఎంతైనా ఉంది. ఇకనైనా కానీ రాష్ట్ర ప్రజలు, యావత్తు ప్రజానికం, మహిళలకు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడు కానీ అభివృద్ధి ఎక్కడమ్మా? అప్పుడు వంట నూనె 80 రూపాయలు ఉంది, ఇప్పుడు 150 రూపాయలు. అప్పుడు ఎంత ఉంది? డీజిల్ రేటు 60-70 ఉండింది, ఇప్పుడు ఎంత? 120, 110 ఉంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో సమర్థవంతమైన నాయకుడికి, మీకు సేవ చేసేటువంటి, మీకు అన్ని రకాలు కూడా మీకు అందుబాటులో ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మాకు పథకాలు పెట్టినప్పటి నుంచి మేము బయట తిరగకుండా, సచివాలయంలోనే, మండల ఆఫీసులకు రాకుండా సచివాలయంలోనే పనులు అయ్యేటట్టు, సకాలంలోనే ఇంటి వద్దకు పెన్షన్లు ఇవ్వడం, ఇంకా మరిన్ని పథకాల ద్వారా రైతు భరోసా కానీ, ఇంకా ఆరోగ్య సేవలు కానీ మాకు ఎంతగానో బాగా నచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి పేద కుటుంబానికి, ఇళ్ళ లేని వారికి ఇళ్ళ స్థలాలు అలా ఇవ్వడం మాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు మునిపెమ్మడు ఏ ప్రభుత్వంలోనూ అలా జరగలేదు, ఇప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. కాబట్టి మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. SKV Bulletin updates. For more updates, keep watching Swadhanara News.